హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చి గోదావరి చేపల పులుసు. ఈ రెసిపీ మా పిల్లాడికి చాలా ఇష్టం. దీనికోసం ముక్కల్ని మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు చాలా నీట్గా కడుక్కోవాలి, లేకపోతే చేపల కూర చాలా వాసన వస్తుంది. నేను ఇక్కడ ప్యాన్లో చాలా సపరేట్ చేశాను. అవి ఫ్రై పీసెస్ కోసం, ఇవి పులుసు కోసం. ఫ్రైకి నడుము ముక్కలు తీసాను. తల, తోక అట్లాంటి ముక్కలు, పొట్ట ముక్కలన్నీ పులుసులో వేద్దాం అనుకున్నా. కడిగిన తర్వాత పసుపు, ఉప్పు, పెరుగు వేసి కాసేపు అలా ఉంచాలి, అప్పుడు వాసన పోతుంది. బాగా కడిగిన తర్వాత చేప ముక్కల్ని ఈ కర్రీ కోసం ఒక 100 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి పులుసు తీయడానికి. కర్రీకి కావాల్సిన ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేయాలి. మరీ చిన్నగా కట్ చేయడం వల్ల కూడా టేస్ట్ మారిపోతుంది, తీపిదనం వస్తుంది కూర. కాబట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకుని ఒక 100 ml వరకు వేసి 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మనం చిలికలుగా కోసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు మరియు ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఇదే ఆయిల్లో సాల్ట్, కారము, తర్వాత పసుపు ఇవన్నీ వేసి బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మన చేప ముక్కల్ని నీట్గా సర్దాలి, ఒకదాని మీద ఒకటికి ఎక్కకుండా. మా నానమ్మ చెప్తూ ఉండేది, చేపల కూర వండేదాకా ఎంత వెడల్పుగా ఉంటే అంత మంచిదని. ముక్కలు నీట్గా పరుచుకున్న తర్వాత మసాలా అంతా పట్టించి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక రెండో వైపుకు కూడా తిప్పుకోవాలి. ముక్కలన్నిటికీ వేగినటువంటి మసాలా బాగా పట్టిన తర్వాత మూత కవర్ చేసి ఒక 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్నటువంటి నానబెట్టిన చిక్కగా తీసిన చింతపండు పులుసుని పోయాలి. చింతపండు పులుసు ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటుంది ఈ కర్రీ. చింతపండు పులుసు పోయడం తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఇక గరిటె పెట్టకూడదు. ఒక్కసారి చింతపండు పులుసు పోసిన తర్వాత ఇలా కదుపుతూనే మనం ఉడికించుకోవాలి చేపల కూరని. గరిటె పెడితే ముక్క విరిగిపోతుంది. కూర దగ్గర పడుతుందనగా వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీరను బాగా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేయాలి. అంతే, మీ చేపల కూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.